మధ్య జరిగే నాన్సెన్స్ ను నాన్సెన్స్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the team. ఏంటి నాన్ సింగ్ తీమిస్తే పాట కూడా నాన్ సింగ్ లేడివేనా? నేను అందరిలాంటి ఆడమని కాదు, చాలా పద్ధతిగా ఆడపిల్లని. మంచి సాంగ్ ప్లే చేయి. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట. అందరికీ నమస్కారం. ఏంటి నేను ఇలా ఉన్నానని చూస్తున్నారా? నేను ఇంతేనండి, చాలా పద్ధతిగా ఆడపిల్లని. నా కాపురం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, మా ఆయన ఎప్పుడు ఆనందంగా సంతోషంగా బలంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉంటాను. నేను అందరిలో మాటల్లో చెప్పనండి, చేతలో మీరే చూద్దరు కానీ మా ఆయన వచ్చేస్తున్నాడు. ఏమే పేపర్ ఒక్క నిమిషం అండి. ఏమండి, మీకు తెలుగు చదవడం సరిగ్గా రాదు కదా, రోజు ఇంగ్లీష్ పేపర్ పట్టుకొని ఏం చూస్తారు? పిచ్చి మొహమా, ఇప్పుడు జబర్దస్త్ రేష్మి ఉంది చూసావా? తెలుగు రాదు, తెలుగు చోటు బిల్డప్ ఇస్తారు కదా, ఇది అంతే బిల్డప్ బిల్డప్. అవునా, బాగుంది. టీ పట్రా. టీయా? క్షణంలో తీసుకొస్తాను. ఏమండి, ఇదిగోండి టీ. టీ కప్ ఇచ్చే టీ ఏదే? అబ్బా, టీ లేదని సంగతి మీకు నాకే తెలుసు కదా, ఇంకెవరు తెలియదుగా. మీరు బిల్డప్ బాగా ఇస్తారు, ఇవ్వండి తాగినట్టు. ఏమండి, నాకు నెక్లెస్ తీసుకుంటా అని చెప్పారు, తీసుకున్నారా? తీసుకున్నా పిచ్చి మొహమా, నెక్లెస్ తీసుకున్నా. అయ్యో, ఓ మై గాడ్, ఎంత బాగుందో. చాలు వెళ్తే ఇచ్చే. ఏ నువ్వు తీసుకోమన్నాగా, తీసుకున్నా రేష్మి. అవును, పండగ మన అమ్మాలు మీ అమ్మగారు బండి పెడతామని పెట్టారా? పెట్టారండి, వెళ్ళి తెచ్చుకోవడమే. ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? తాకట్లో పెట్టారు, తీసుకోండి. సరే గానీ నేను చిన్న పని మీద బయటికి వెళ్తా, మళ్ళీ వస్తా. అయ్యో, బండి ఉంది కదండి, పని మీద ఎందుకు వెళ్ళడం? వెళ్తా, నాకు తెలుసు కానీ 2 days క్యాంపు, అర్థమైందా? కలకట్ట వెళ్తున్నా, 2 days తర్వాత వస్తా. ఒక్క నిమిషం, జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. హారతిస్తాను. అబ్బా, ఏంటి చాడేస్తాం? అయ్యో, హారతి ఆగిపోయింది, అపశకునం. ఫ్యాన్ స్పీడ్ లో మారిపోద్ది, ఏం కంగారు పడుకో. అయ్యో, అలా కదండి, వాళ్ళు వెళ్ళడం మానేయండి ప్లీజ్. ఎందుకే టెన్షన్? సార్ నువ్వు ఎదురు రమ్మని చెప్తా. ఓకేనా? నువ్వు ఎదురు, నాకు అంత మంచి జరుగుతుంది. ఓకే, వస్తున్నా. 1 2 3. అయ్యో, కుక్క ఎదురొచ్చిందండి. పిల్లి వస్తే ఫీల్ అవ్వాలి కదా, కుక్కనికి ఫీల్ అవుతున్నావు. అయ్యో, నాన్ సింగ్ స్కిట్ కదండి, ఏదొచ్చినా అంతే, అలాగే ఫీల్ అవ్వాలి మనం. సరే సరే, ఏమవుదు, నేను హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తాను. హ్యాపీ జర్నీ. బాయ్. హ్యాపీ జర్నీ అండి. ఓకే. ఏంటో ఈ మొగుళ్ళు చేదస్తాం, వద్దని పనే చేస్తారు. పెళ్ళాలి మాట వినరే మీరు అసలు. హలో, ఏమండి? ఏమైందమ్మా? మా ఆయన పోయాడండి. అవునమ్మా, పొద్దున క్యాంపుకి పోయాడుగా, చూసా. పోవడం అంటే పోవడం కాదండి, పైకి పోయాడు. పైకి పోయాడా? ఎలాగమ్మా? మా ఆయన క్యాంప్ కానీ పొద్దున్న కలకత్తా ఫ్లైట్ ఎక్కాడండి. ఆ ఫ్లైట్ శ్రీలంకలో కూలిపోయిందంట. శ్రీలంకలో కూడా ఏంటమ్మా? ఏమో స్కిట్ లో అదే రీజన్, నాకు తెలీదు. పొద్దున్న మొదటి స్టెప్ కుక్క అడ్డు రాకుండా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోయాడు. నల్ల కుక్క ఎదురొచ్చిందండి. సాయంత్రం నువ్వు తొందరగా వచ్చే ఫంక్షన్ ఉంది మా ఇంట్లో. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మొగుడు చచ్చిన దాన్ని ఫంక్షన్ కి పిలుస్తారా? శుభకార్యాలకు పిలుస్తారా? అశుభం అదంతా. అది చూడు, దాని వయ్యారాలు, అది చీరలు, దాని పూలు, దాని బొట్టు. చిచ్చి. అయ్యో పాపం, ఇప్పుడు బొట్టు తీసేస్తావా ఏంటి? అంటే ఈ సమాజంలో మొగుడు పోతే బొట్టు పెట్టుకోకూడదా? పూలు కూడా తీసేయి, పువ్వులు కూడా ఉంచుకోకూడదా? శారీ కూడా తీసేయి. శారీ కూడా తీసేయాలా? ఆగమ్మ కాదు, నా పేరు లక్ష్మమ్మ. ఏ సమాజం మారదా? ఈ లోకం మారదా? ఈ కాలం మారదా? మారదు. చలికాలం పోయి వర్షాకాలం రావడానికి ఇంకా 3 నెలలు టైం ఉంది. ఎలా పంచు చెప్తూనే కొడతాను దైద్యుడు. ఏ ఒక మగ దిక్కు లేకపోతే ఆడదాను అంత చొగ చూపు ఎందుకు? అంత చీప్ అయిపోయిందా? శంకర్ గారి స్కిట్ లాగా ఎందుకు చొగ చూస్తారు మీరు? నువ్వేం బాధపడకు,
ఈ రోజు నుంచి నేనున్నాను నీకు. నీకు తోడుగా, నీకు నీడగా, నీకు అండగా నేనుంటాను. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య ఏంటి? అన్నయ్యగా అన్నారు. అండగా అన్నాను, చెప్తూ కొడతాను. అండగానా? ఆ. అయితే ఇక నాకు పండగే. కాలు మొక్కు, పిల్లా బాబులతో చల్లగా ఉండు. అది మీ చేతుల్లో ఉంది. సరే సంసారం చేసుకుందాం పద. పదండి. రండి. 6 నెలల తర్వాత రండి రండి, పర్లేదు రండి, ఏం కాదు. రండి రండి. ఏంటి బిత్తర చూపులు వస్తున్నారు? ఏం కాదు, మనలే కూర్చోండి కూర్చోండి. ఏం పర్లేదు, అంతా మంచి జరుగుతుంది. ఆ పైన నారాయణ ఉన్నాడు, రెంట్కుంటున్నాడండి. ఏమే ఏంటండి? చూసావా? ఎవరు? అదే నేను ఆఫీస్ నుంచి వస్తా ఉంటే ఒక అతను సూసైడ్ చేసుకుంటున్నాడు, అందుకే తీసుకొచ్చాను. ఏం లేదే, గతం మర్చిపోయాడంట పాపం. గతం గుర్తేంత వరకు మన ఇంట్లో ఉంటాడు. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? చచ్చిపోవాలని. క్లారిటీగా చెప్పండి, ఎందుకు ఇదంతా? గతం గుర్తు రావాలని. గతం గుర్తు రావాలని చెప్పని సూసైడ్ చేసుకుంటున్నాడు అని చెప్పని. అడిగి ఏమైనా కావాలంటే చూడు, స్నానం చేసి వస్తా. త్వరగా వెళ్ళండి. ఏమండి? ఏంటే స్నానం చేస్తున్నా? స్నానం చేయడు త్వరగా. అమ్మో, ఈడొచ్చాడేంటి? ఇప్పుడు ఈడ అసలు మొగడని చెప్పిన అడిగి తెలిస్తే నా పని అయిపోద్ది. అర్జెంట్కి ఏదో ఒకటి చేసి చంపేయడం, లేదంటే బయటికి పంపించడం చేయాలి. ఏం నీలో నేను మాట్లాడుకుందని? అదే ఏం లేదు, ఆయనకి గత గుర్తొచ్చింది లేదో టెస్ట్ చేస్తానమాట. ఏం ఇబ్బంది పడకండి, ఓకేనా? ఇది మీ ఇల్లు అనుకోండి. ఆడింట్లో నువ్వు ఉంటున్నారా బాబు? ఏమన్నావే? ఏం లేదు, మన ఇల్లు అనుకోమని చెప్తున్నాను. ఆహాహా, ఇదిగో ఫ్రీగా ఉండొచ్చు మీరు, అర్థమైందా? మొహమాట పడకండి. ఏమండి ఇక్కడ మీకు పిల్ల పాపలు ఏమన్నారా? ఉండుండరులేండి. నీకెలా తెలిసే? అంటే కుర్రోడు లేతగా ఉన్నాడు కదా, ఇది అప్పుడే అని చెప్తును కొడతాను, ఎదవేసలేకు. సారీ. అర్థమైందా? సరే బాబు, మీ పేరేమైనా గుర్తుందా మీకు? రాంప్రసాద్ అండి. వీడి పేరు తెలుసా నీకు? రాంప్రసాద్ అని పెడదాం, బాగున్నాడు అదే, కొంచెం రాంప్రసాద్ లా చూడడానికి అని చెప్పి. సరే మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది కదా మామూలుగా, మీ ఆనవాళ్ళు ఏముంటుంది, యాడ్ ఇస్తాను నేను. ఈ పెద్ద పుట్టుమచ్చ, తొడవదో పుట్టుమచ్చ ఉందేమో చూడండి. ఉందేమో చూద్దామని అంటున్నా, నేను చూడనా? లేకు కూర్చోండి, మీరు కూర్చోండి. అడిగి ఏమైనా పెట్టు, టిఫిన్ పెట్టు. నెల్లి టీ తీసుకొస్తాను. తీసుకురా. ఓ పని చేద్దాం, టీలో విషం కలిపి పడికి ఇచ్చావు అనుకో, చచ్చిపోతాడు. హ్యాపీగా ఇడితో సెటిల్ అయిపోవచ్చు. ఏమైనా గుర్తొచ్చిందండి? గుర్తొచ్చిందండి. ఏం గుర్తొచ్చింది? మీ ఎవరు టీ తెమ్మన్నారు ఇంకా తేలా. ఇది విషం కలిపింటి, ఇది మామూలు టీ. ఏంటే? అదే ఏ లేదు, షుగర్ కొంచెం బాగుంది. ఇదిగోండి, ఇది మీ టీ, ఇది మీ టీ. ఇది తీసుకుందా? అదొద్దు, ఇది మీది. ఏదైతే ఉంది ఇప్పుడు. అలా కాదండి, ఇది మీరు తాగితే కొంచెం షుగర్ తక్కువ ఉంది, నేను షుగర్ ఎక్కువ తాగుతాను, నేను అది ఇచ్చా. లేకు తాగుతాను కదా, ఏదైతే ఉంది ఇప్పుడు. గెస్ట్ వచ్చినప్పుడు మర్యాద చూసుకోవాలి. ఒరే, నీకు అర్థం కాదని చెప్తే నువ్వు పోతే నేను ఎవరితో కాపురం చేయాలి? పోవడం ఏంటే? టీ తాతకి పోతారా? అంటే అదే షుగర్ ఎక్కువ వేసా కదా, మీరు షుగర్ వచ్చి పోతారేమో అని చెప్పని భయం వేసింది. తాగండి ప్లీజ్, నా మాటనండి. ఏమైంది? ఏమొద్దు, టీ తాగితే ఏమొద్దు చెప్పండి. మర్యాద చూడ. షుగర్ బాగా ఎక్కువ వేస్తే తెప్పం పట్టేసి నోట్లో. పిచ్చదానా, ఏమవుద్ది నాకు? అయితే నేను తాగుతానండి, వేడి చేసుకున్న తర్వాత. వద్దు, ఏ పిచ్చి పట్టినాలు బిహేవ్ చేస్తుంది గాడిది. సరే నేను వెళ్ళి స్నానం చేస్తానండి, మీరు వెయిట్ చేయండి. మా చెమటలు పెట్టేసి అప్పుడే మళ్ళీ. ఏంటి? చెప్పండి. నన్ను చూస్తుంటే మీకేం గుర్తు రావట్లేదా? ఏందో మనం ఎప్పుడో బాగా దగ్గరగా కలిసినట్ల ఈ ఇల్లు, ఈ వాతావరణం అనిపిస్తుందండి. కానీ నాకు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానో నాకు అస్సలు గుర్తు. లక్ష్మి, గుర్తొచ్చిందా? హాయ్ లక్ష్మి. ఏమండి, బాగున్నారా? ఏంటి చాలా రోజులతో నిన్ను చూసాడు అనిపిస్తుంది. అంటే మీరు క్యాంప్కి వెళ్ళి వాళ్ళు వచ్చారు కదా, కలకట్ట వెళ్ళి. మీకు అలా అనిపిస్తుంది. షూర్ పక్క కదా? పక్క. స్నానం చేసి వస్తాను. 5 నిమిషం వస్తా. మీరు ఈ మాత్రలోకి వెళ్ళండి. సరే సరే. అదేంటి ఇక్కడ గతం గుర్తొచ్చిందంటే ఇప్పుడు ఆన్యం చేయాలి. ఆనేసేద్దామా? ఓకే. ఏమో లక్ష్మి, రండి. ఏంటే తులసి మొక్క ఇదంతా? లక్ష్మి,
టిఫిన్ రెడీయా? రెడీ అండి. రెడీయా? ఏమవుతుందో అర్థం కావట్లే. రెడీ రెడీ. ఈడెవడు? మీరెవరు? అది మీరు క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు కదా, ఆడెవడో సూసైడ్ చేసుకుంటున్నాడని చెప్పని ఆడే ఈడు. నేనేమో తీసాడు. అయ్యో మీరు అన్ని మర్చిపోతారండి. మీరు నిన్నే కదా అబ్బాయి సూసైడ్ చేసుకుందాం అని చెప్పనంటే బ్రతికించి మరి ఇంటికి తీసుకొచ్చారు. ఎందుకు సూసైడ్ చేసుకుంటాడని చెప్పాను? మా గతం మర్చిపోయాడని చెప్పని సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు సరిగ్గా గుర్తించుకోండి. ఇప్పుడు గుర్తించుకోండి. ఈ అబ్బాయి గతం మర్చిపోతుంటే నేను తీసుకొచ్చాను కదా. యాక్సిస్ చెప్పారు. సారీ అండి. కూర్చోండి కూర్చోండి. గతం మర్చిపోయినట్లున్నారు. మీకు ఏమైనా గుర్తొస్తున్నట్టు అనిపిస్తుందండి? ఏం గుర్తు రావట్లేదు. పోనీ మీ పేరేమైనా? సీను. అంటే మన జబర్దస్త్ లో గెటప్ సీన్ లో ఉంటే సీను అని చెప్పాను. పోనీ మీ ఊరు ఏమైనా? ఆకువీడు. ఆకువీడు. ఆడి మొహం ఆకులో ఉందండి, అందుకే ఆకువీడు అన్నాను. సరే సరే, పాపం టెన్షన్ పడుతుండ్రు కొంచెం. ఏదైనా టీ పట్రా. మళ్ళీ టీ పట్రా. థ్యాంక్స్. టీ పట్రా. ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే జస్ట్ గో బ్రీతింగ్ తీసుకొని అనుకొని అలా ఒకసారి వచ్చేస్తుంది. వస్తుంది ఏమన్నా? ఒక అమ్మాయి ఏదో మ్యారేజ్ అయిపోతే వాళ్ళ ఆయన చచ్చిపోతే ఏదో రెండో పెళ్లి సారీ అండి. ఏమండి? ఏంటి ఏమో మాట్లాడా? మాట్లాడాడు. బాబు ఏమైనా గుర్తొచ్చింది నీకు? అదే ట్రై చేస్తున్నానండి గుర్తు రావడానికి. అదే కాదు, ఏ ఊరు ఒకసారి చెప్పండి, బాగా గుర్తించుకోండి. ఏమైనా అనిపిస్తుంది మీకు? టీ తాగినప్పుడు బాగా నాకు టీ తాగినప్పుడు. అవును, లక్ష్మి తల్లో పోస్తుంది. కొంచెం ఆయిల్ రాయే. వస్తుందండి, తీసుకొస్తున్నా. ఇడికేం గతం గుర్తొచ్చింది ఇడికి? అంటే అది నేను మ్యూజిక్ మీద ఏదో గుర్తొస్తుందన్న. లక్ష్మి ఏంటమ్మా ఇది? ఏమన్నా ఏదైనా గుర్తొస్తుంది మీకు చెప్పండి, బాగా గుర్తెచ్చుకోండి. బాబు ఎంతసేపు గుర్తెచ్చుకో ఏదో ఒకటి. ఏం గుర్తెచ్చుకోవాలంటే తలనొప్పి సడన్ గా స్టార్ట్ అవుతుందండి. తర్వాత అలా హార్ట్ బీట్ పెరుగుతుందండి. తర్వాత అలాగా నాకు పెళ్లి అయినట్లుగా మా ఆవిడ నేను కలిసి. ఎవడో ఒకటి కష్టం అంటారా? నీకు ఇలా కాదు, నీకు ఇలా కాదురా. అరే ఎవరా మీనా? అది ఆయన అవునవును. మీరు ఇప్పుడు గుర్తురాట్లేదు కదా. మా ఆయన ఆగం కదా నా పేరు. ఇది ఆల్రెడీ. ఏ సమాజం మారదా? ఈ లోకం మారదా? ఎంతమంది నా పెళ్లి చేసుకుంటారు? ఆ జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. సో స్టార్టింగ్ బానే ఉంది. సోఫాలకు కూడా పసుపు కుంకుమ పెట్టి చక్కగా పూజ స్టార్ట్ చేస్తాడు. కానీ ట్విస్ట్, ఈయన పోయాడు అనగానే మరేంటి అలా కనెక్ట్ అయిపోయావు సీనుకి? అది బాగుంది. నాగ్ బాబు సార్ స్కిట్ బానే ఉంది. అవి బాగా వచ్చినాయి. ఇతను కొడితే స్విచ్ అయిపోయి అతను రావటం, అతనికి భర్తను గుర్తు రావటం, మరి ఆయన కొడితే ఇతను గుర్తు రావటం, మళ్ళీ లేచి ఆగమ్మా ఆగు అని వచ్చి ఎరా పని పడలేదు ప్రతిసారి ఆగమ్మా అని పంచి బాగున్నాయి.